యెహోవా మన శాసనకర్త. ఈ వాక్యం యెషయా 33:22 రాయబడింది. ఈ వాక్యం యొక్క అర్థం ఏమిటి? దీని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. యెహోవా అత్యున్నతమైన శాసనకర్తగా తన ప్రజలకు స్పష్టమైన ఆజ్ఞలు ఇస్తూనే ఉన్నాడు. ఉదాహరణకు క్రైస్తవులు స్థిరంగా ఉండాల్సిన ఈ 3 విధానాల గురించి మొదటి శతాబ్దంలోని పరిపాలక సభ చెప్పింది. ఒకటోది విగ్రహారాధనను తిరస్కరించి యెహోవాను మాత్రమే ఆరాధించటం. రెండవది రక్తాన్ని పవిత్రంగా చూడటం. మూడోది బైబిల్లో ఉన్న అత్యున్నత నైతిక ప్రమాణాలకు అంటిపెట్టుకుని ఉండటం. అయితే నేడున్న క్రైస్తవులు ఆ 3 విధానాల్లో ఎలా స్థిరంగా ఉండవచ్చు అంటే, మనం యెహోవాను ఆరాధిస్తూ ఆయనకు లోబడటం ద్వారానే అది మనకు సాధ్యమవుతుంది. ఆయనకు మాత్రమే సంపూర్ణ భక్తిని ఇవ్వాలని యెహోవా ఇశ్రాయేలులకు ఆజ్ఞ ఇచ్చాడు. అంతేకాదు సాతాను పరీక్షించినప్పుడు మనం యెహోవాను మాత్రమే ఆరాధించాలని యేసు స్పష్టంగా చెప్పాడు. అందుకే మనం విగ్రహాలను ఆరాధించం. అలాగని మనుషుల్ని కూడా ఆరాధించం. అంటే మత నాయకుల్ని, రాజకీయ నాయకుల్ని, క్రీడాకారుల్ని లేదా సినిమా తారల్ని దేవుళ్ళుగా చేసుకోం. బదులుగా మనం యెహోవాను మాత్రమే ఆరాధిస్తాం. ఎందుకంటే ఆయనే అన్నిటినీ సృష్టించాడు. ఈ విషయం గురించి ప్రకటన 4:11 స్పష్టంగా వ్రాయబడింది.